హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదునిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 61. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బాలు చెప్తున్నా వినకుండా ప్రెస్ మీట్ కోసం వెళ్ళాడు అర్హన్. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి మీడియా వాళ్ళు వచ్చి ఉండడంతో అర్హంత్ వాళ్ళ కార్ ఆగగానే మీడియా వాళ్ళు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అర్హన్ కారు దిగగానే, సార్ మీ మీద అటాక్ జరిగిందంట, నిజమేనా అని అడిగారు. విజువల్స్తో సహా మీ దగ్గరికి ప్రూఫ్స్ వచ్చే ఉంటాయి కదా, మళ్ళీ నన్ను అడగడం ఎందుకు? నేను నిజం చెప్తానా అబద్ధం చెప్తానా అని టెస్ట్ చేయడానికా? కార్నర్ స్మైల్తో అడిగాడు అర్హన్. మీ మీద జరిగిన అటాక్కి కారణం ఏంటి సార్? ఇది మీ శత్రువుల పనా, లేకపోతే ఈ అటాక్ వెనుక ఏదైనా కారణం ఉందా? మరో విలేకరి ప్రశ్నించారు. కారణమేంటన్నది నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి మరో ముఖ్య కారణం ఉంది. మీరు నాకు కాస్త టైం ఇస్తే నేను ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టానో వివరిస్తాను, పొలైట్గా అడిగాడు అర్హన్. అర్హంత్ అడిగిన విధానానికి వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నా అయిష్టంగా పక్కకి తప్పుకున్నారు మీడియా ప్రతినిధులు. అప్పుడు లోచన కూర్చున్న వైపు డోర్ ఓపెన్ చేశాడు అర్హన్. కిందకు దిగడానికి తటపాటాయిస్తున్న లోచన ముందు చేతిని చాపి దిగు అన్నట్టు చూశాడు. భయంగా ఆ చేతిని పట్టుకుని కిందకు దిగింది లోచన. అప్పటికే మీడియా వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళడంతో ఎవరూ వాళ్ళని గమనించలేదు. అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు మీడియా వాళ్ళని పూర్తిగా క్లియర్ చేశారు. లిఫ్ట్ ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్కి తీసుకెళ్లాడు అర్హన్ త్రిలోచనని. అప్పటికే కాన్ఫరెన్స్ హాల్లో మాధవ్ ఉన్నాడు. మీడియా వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తున్నాడు. వాళ్ళు కూడా ఎక్కువగా అర్హన్ మీద జరిగిన అటాక్ గురించే అడుగుతున్నారు. సరిగ్గా 10 నిమిషాల్లో లోచనతో సహా అడుగుపెట్టాడు అర్హన్. మీడియా వాళ్ళంతా అర్హన్తో కలిసి వస్తున్న లోచనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయి ఎవరు? ఎందుకు అర్హన్ గారితో వస్తుంది? పైగా చూస్తుంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలా ఉంది. మెడలో పసుపు తాడు, చేతికి గాజులు ఇంకా అలాగే ఉన్నాయి. అంటే కొత్త పెళ్ళి కూతురు అనే కదా అర్థం. మరి ఆ అమ్మాయి అర్హన్ గారితో ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటి? దాని గురించి చెప్పడానికేనా ఈ మీటింగ్? వాళ్ళలో వాళ్ళే పక్క వాళ్ళని ప్రశ్నిస్తూ వాటికి సమాధానాలు రావని తెలిసినా మరికొన్ని ప్రశ్నలను కనిపెడుతున్నారు. అర్హన్ లోచన చెయ్యి పట్టుకుని అక్కడ స్టేజ్ లాంటి దాని మీద ఉన్న చైర్స్ దగ్గరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి పక్కనే తను కూర్చున్నాడు. లోచనకి మరో పక్క మాధవ్ కూర్చున్నాడు. వాళ్ళకి అటు ఇటు ఇంకా వెనుక కూడా సెక్యూరిటీ వాళ్ళు నిలబడి ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి కారణం మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని. నా మాటను మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. సార్, మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? తనకి మీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? రాజేశ్వరీదేవి గారు ఈ ప్రెస్ మీట్కి ఎందుకు రాలేదు? ఒక విలేకరి ఉత్సాహంగా ప్రశ్నించాడు. మా నాన్నమ్మగారు ఎందుకు రాలేదన్నది పక్కన పెడితే మీ మొదటి ప్రశ్న నా పక్కన ఉన్న అమ్మాయి గురించి అని లోచన చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని, తను ఎవరో మీకు తెలియాలి కదా, ఇంకా నాకు తనకి మధ్య ఉన్న రిలేషన్ గురించి మీరు అడిగారు. దానికి సమాధానం మా మధ్య ఉన్న రిలేషన్ భార్యాభర్తల బంధం. తను నా వైఫ్ త్రిలోచన, మిసెస్ త్రిలోచన అర్హన్ చంద్రమౌళి. లేచి నిలబడి తనతో పాటు లేచిన లోచన భుజం చుట్టూ చెయ్యి వేసి చెప్పాడు అర్హన్. 2 నిమిషాలు ఆ రూంలో ఎలాంటి అలికిడి లేదు. సూది కింద పడినా వినిపించేంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ గ్యాప్లో అర్హన్, లోచన ఇద్దరూ తిరిగి వాళ్ళ చైర్స్లో కూర్చున్నారు. ఆ వెంటనే చకచకా ఫ్లాష్ లైట్స్ వెలిగాయి. లోచనని అర్హన్ని కలిపి ఫోటోలు తీయటం మొదలుపెట్టారు. మొదటగా తేరుకున్న ఒక విలేకరి
కానీ మీ పెళ్లి జరిగింది స్వీటీ గారితో కదా అని ప్రశ్నించాడు. మీరు చూడలేదు కదా నా పెళ్ళి ఎవరితో జరిగిందో? షార్ప్ లుక్స్తో అడిగి, అంటే మా పెళ్లి సమయంలో వధువు మొహం కనిపించకుండా మేలిముసుగు కప్పి ఉంది. ఆ మేలిముసుగు వెనుక ఉన్న రూపం మీకు తెలియదు. ఆ రోజు పెళ్లి జరిగింది నాకు, త్రిలోచనకి. ఈ విషయం నేను పర్టికులర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా భార్య స్వీటీ అని చెప్పి మీరు మీ పేపర్లలో రాయటం నాకు ఇష్టం లేదు. అందుకే అందరినీ పిలిచి మరి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పాడు అర్హన్. అంటే ఆ రోజు మీ పెళ్ళి స్వీటీ గారితో జరగలేదా? అయితే మాకు వచ్చిన వీడియోలో స్వీటీ గారి కిడ్నాప్ గురించి ఉన్న న్యూస్ కరెక్టే అన్నమాట. అలా అయితే స్వీటీ గారిని కిడ్నాప్ చేసింది ఎవరు? స్వీటీ గారి ప్లేస్లో వచ్చిన త్రిలోచన గారు ఎవరు? మరో విలేకరి ప్రశ్నించాడు. ఆ కిడ్నాప్ గురించి వాటి గురించి అయితే నాకు తెలియదు. ఇంకా నా భార్య త్రిలోచన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చింది. తనని చూసిన మొదటి క్షణమే తన ప్రేమలో పడిపోయాను. అలాని నేను ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కావాలని స్వీటీ అడ్డు తప్పించాను అని అనుకోకండి. నా పెళ్లి విషయం పూర్తిగా మా నానమ్మ చేతిలోనే ఉంది. ఆవిడ చెప్పినట్టే జరిగింది. త్రిలోచన ఎంపిక కూడా మా నానమ్మ గారిదే. తడబడకుండా స్థిరమైన గొంతుతో చెప్పాడు అర్హన్. అంటే రాజేశ్వరి దేవి గారు ఇదంతా చేశారా? స్వీటీ గారి కిడ్నాప్ వెనుక ఆవిడ హస్తం ఉందా? మరో విలేకరి ప్రశ్న. మా నాన్నమ్మగారు మా విషయంలో ఎలాంటి పొరపాట్లు తప్పులు చేయరు. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. కానీ మొదటి నుంచి స్వీటీకి నాకు మ్యారేజ్ అని చెప్పి సడన్గా మార్చడానికి వేరే ఏదైనా కారణం ఉందేమో. బహుశా స్వీటీకి నాతో పెళ్ళి ఇష్టం లేదేమో. అలా ఎందుకు అనుకోరు మీరు? లేదు, నేనే ఆ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా లేనేమో. మీడియా అంటే అన్ని వైపుల నుంచి ఆలోచిస్తారు కదా, అలానే ఆలోచించండి. ఇందులో ఎవరి తప్పున్నది అన్న విషయం పక్కన పెడితే త్రిలోచన నా భార్య. ఈ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కూల్ స్మైల్తో వివరించాడు అర్హన్. సార్, మీ వైఫ్ గురించి, ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? మాకెలాగూ ప్రైవసీ లేకుండా పోయింది. కనీసం వాళ్ళకైనా ప్రైవసీ ఉండనివ్వండి, నవ్వుతూ చెప్పాడు అర్హన్. అప్పటి వరకు ప్రెస్ మీట్ చూస్తున్న బాలు ఆ ప్రశ్న వినగానే అర్హంత్ ఏం చెప్తాడో అన్న భయంతో కూర్చున్న సీట్లో ముందుకు జరిగాడు. అయితే అర్హన్ చెప్పిన సమాధానం వినగానే బిగబట్టిన ఊపిరిని మెల్లగా వదిలాడు. మీ పెళ్ళికి మీ మీద జరిగిన అటాక్కి ఏదైనా కారణం ఉందా అని మరో విలేకరి అడిగాడు. అసలు అటాక్ ఎందుకు జరిగిందో, ఎవరు చేపించారో, దాని వెనుక ఎవరున్నారో కూడా తెలియదు. వచ్చిన వాళ్ళందరూ కిరాయి గుండాలని తెలిసింది. అంతకు మించిన వివరాలు తెలియదు. తెలిసాక ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పాడు అర్హన్. చివరిగా మరో ప్రశ్న. మీ పెళ్లి తర్వాత కొత్తగా మీరు మొదలుపెట్టిన బిజినెస్ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు. అంటే ఆర్ఎస్ ఇండస్ట్రీస్ నుంచి ఏ కొత్త బిజినెస్ మొదలైనా అదే పేరుతో ఇంట్రడ్యూస్ అయ్యేది. కానీ మొదటిసారి కొత్త పేరుతో కొత్త బిజినెస్ ఓపెన్ చేశారు. దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అంటే మీరు ఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసినట్టా అని మరో విలేకరి ప్రశ్నించాడు. మరి దీనికి అర్హన్ సమాధానం ఏంటో గెస్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.